గౌతమ్ మళ్ళీ వాడుతున్న ఆ నిరోధక మాత్రలను చూసేస్తాడనమాట. చూసి చాలా అంటే చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. ఫీల్ అవ్వడమే కాకుండా మళ్ళీ నన్ను మోసం చేసింది కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీని మోసం చేయడంలో ఎటువంటి తప్పు లేదు అని అనుకుని ఇక డోర్ తీసి పెడుతున్న సమయంలో మళ్ళీ చూసేస్తుంది. కానీ మళ్ళీ చూసే సమయానికి గౌతమ్ చేతిలో ఆ మందుల డబ్బా ఉండదు. జస్ట్ ఏదో బట్టల కోసం వెతుకుతున్నట్టు ఉంటుందనమాట. దాంతో మళ్ళీ కొంచెం కంగారు పడుతూ వచ్చేసరికి గౌతమ్ నార్మల్‌గా ఎప్పుడులాగా చాలా ఆనందంగా ఉంటాడు. అయితే నా కోసం ఎళ్లి చక్కగా స్నానం చేసిరా, మనిద్దరం కలిసి చక్కగా కబుర్లు చెప్పుకుందాం అని అంటాడు. అని ఆ తర్వాత గౌతము ఆ నిరోధక మాత్రలను తీసేసి విటమిన్ టాబ్లెట్స్ పెడతాడు కదా! అది పెట్టేస్తాడనమాట. అయితే ఇక ఈలోపు మళ్ళీ రెడీ అవుతుంటే వెనక నుంచి వచ్చిన గౌతమ్ చక్కగా తనని ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడు. తీసుకొని "నువ్వు లావైపోయావు. మనం రేపటి నుంచి వాకింగ్‌కెళ్దాము. అంతేకాదు నీకు బాబు కావాలా? పాప కావాలా?" అంటే "దేవుడు ఎవరిచ్చినా పర్లేదండి నాకు" అంటూ మళ్ళీ మాట్లాడుతూ ఉంటుంది. కానీ మల్లీకి తెలియని విషయం ఏంటి అంటే తను టాబ్లెట్లు మార్చేసాడని చెప్పేసి గౌతమ్‌కి తె అదే గౌ గౌతమ్ మార్చేసాడని చెప్పేసి మల్లీకి తెలీదనమాట. దాంతో ఆ టాబ్లెట్స్‌ని తను తీసుకుంటుంది. అంటే తను వేసేసుకుంటుందనమాట. అవి విటమిన్ టాబ్లెట్స్. కానీ రోగనిరోధకం అని అనుకుంటూ ఉంటుంది. మొత్తానికైతే మాత్రం మల్లి విషయంలో గౌతమ్ చేసిన పని తెలిస్తే మాత్రం మల్లికి దిమ్మ తిరిగిపోతుంది.